ఇదిగో పిల్లలు మీకోసం కొన్ని కథలు తెచ్చాను ఇప్పుడు విందామా. 3 కోతుల కథ. ఒక అటవీలో 3 కోతులు ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఒకరోజు వేటగాడు వల వేసి పళ్ళు పెట్టాడు. ఒక కోతి పళ్లను చూసి లోపలికి వెళ్ళింది. వెంటనే అది వలలో చిక్కుకుంది. ఇంకో కోతి భయపడి పారిపోవాలని అనుకుంది. కాని మూడో కోతి చెప్పింది, మన స్నేహితుడు కష్టంలో ఉన్నాడు. మనం వదిలేస్తే అతను చనిపోతాడు. మనం కలిసి ప్రయత్నిద్దాం. ఇద్దరు కలిసి వాళ్లను కరచి, కోతిని బయటకు తీశారు. ముగ్గురు ఆనందంగా సురక్షితంగా అటవీ లోపలికి వెళ్ళిపోయారు. నీతి: స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు వదలకుండా సహాయం చేయాలి. సింహం ఎలుక కథ. ఒక అడవిలో సింహం నిద్రపోతూ ఉండగా, ఒక చిన్న ఎలుక దాని శరీరంపై పరిగెత్తింది. సింహం కోపంతో దానిని పట్టుకొని చంపేయాలని అనుకుంది. ఎలుక భయపడి, నన్ను వదిలేయండి రాజా, నేను ఎప్పుడో మీకు సహాయం చేస్తాను అని వేడుకుంది. సింహం నవ్వుతూ వదిలేసింది. కొన్ని రోజులకు సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. అప్పుడు ఆ ఎలుక వచ్చి తన పళ్లతో వల కొరికి సింహాన్ని బయటకు తీసింది. నీతి: చిన్నవాడైనా సహాయం చేయగలడని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కాకి కుండ కథ. ఒకసారి వేసవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. నీరు కోసం వెతికింది. చివరికి ఒక కుండ కనిపించింది. కాని అందులో నీరు చాలా తక్కువగా ఉంది. కాకి ఆలోచించి, పక్కనే ఉన్న చిన్న రాళ్లు తీసుకుని కుండలో వేసింది. క్రమంగా నీరు పైకి వచ్చి, కాకి త్రాగి తన దాహాన్ని తీర్చుకుంది. నీతి: బుద్ధితో చేసిన పని ఎప్పుడూ విజయం తీసుకొస్తుంది.